హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేను ఇప్పుడు చూపిస్తున్నది మా అమ్మమ్మ స్టైల్లో చికెన్ బిర్యానీ. ముందుగా చికెన్ని ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక 15 to 20 minutes. తర్వాత ఒక బాండీలో గీ వేసుకొని బిర్యానీ స్పైసెస్ మొత్తం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ రెడ్ కలర్, మెరూన్ కలర్ అస్సలు అవ్వకూడదు, జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటో కూడా వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 spoons కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు మనం కొంచెం పుదీనా, కొత్తిమీర ఇప్పుడు యాడ్ చేసుకొని కొద్దిగా వేగిన తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేసుకోవడమే. ఫస్ట్ కుక్కర్లో మసాలా మిక్చర్ వేసుకొని తర్వాత చికెన్ పీసెస్ యాడ్ చేసుకొని ఎసురు పోసుకోవాలి. ముందుగానే 1 hour నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి. ఈ బిర్యానీకి బాస్మతి రైస్ అస్సలు బాగోదు, నార్మల్ రైసే తీసుకున్నాను. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవడమే. కలర్ చూసి దీని టేస్ట్ అస్సలు జడ్జ్ చేయకూడదు, ఎందుకంటే మీరు కూడా ట్రై చేసేయండి టేస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.